వెల్కమ్ టు టీవీ 36 న్యూస్. హెచ్పీసీఎల్ పైప్ లైన్ వలన రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జి కొండూరు మండలానికి చెందిన రైతులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్, జేసీ మాధవలత్తి, హెచ్పీసీఎల్లో ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జేసీహెచ్విసిఎల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పైప్ లైన్ నష్టపరిహారం గురించి సమీక్ష నిర్వహించారు. రైతులు తమ వాదనలు వినిపించారు. మనం కోరుకున్న మీద ప్రాధాన్య సంగతి ఇక్కడ బాబురావు గారికి బాగా తెలుసు, శివ గారికి తెలుసు, కృష్ణారెడ్డి గారికి తెలుసు, నాకు తెలుసు, అందరూ తెలుసు. మనకి నిజంగా జరిగే దాని వరకు మనం ఫైట్. సీఎం జగన్ సర్కార్పై విరుచుకుపడ్డారు తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి. కరోనా సమస్యల పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ సమరభేరి మోగించింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కడప జిల్లా కాజీపేట మండలం దుంపలగట్టులోని తన స్వగృహంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. కరోనా పోరులో ముందుండి పోరాడి మృతి చెందిన ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినప్పటి నుంచి వైద్యులకు, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు, మీడియా మిత్రులకు 2 నిమిషాల మౌనం వహించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కాజీపేట మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, తుమ్మల రామకృష్ణారెడ్డి, రెడ్డెం వెంకట అభిలాష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి పేద కుటుంబానికి వృద్ధి చెందిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఆసుపత్రిలో బెడ్లు, క్వారంటైన్ కేంద్రాల్లో నాణ్యమైన ఆహారం, రేషన్ సరుకులు లేరుగా ఇంటికే, కరోనాతో మృతి చెందిన ప్రతి కుటుంబానికి 10 లక్షలు, కరోనాతో మృతి చెందిన విజయవాడ బెజవాడలో భారీ దోపిడీ జరిగింది. విజయవాడ 1 టౌన్ కాలూరి వారి వీధిలో గుర్తు తెలియని వ్యక్తులు దోపిడీ చేశారు. 7 కేజీల బంగారం, 30 లక్షల నగదుతో పరారయ్యారు. షాప్లో ఉన్న గుమాస్తా కాళ్లు చేతులు కట్టివేసి నగదు దోపిడీ చేశారు. నిందితులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, క్లూస్ టీం సిబ్బంది. కనిగిరిలో ఇంటింటికి వైద్య పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్. ప్రకాశం జిల్లా కనిగిరి టౌన్లో ప్రత్యేకంగా 50 వైద్య బృందాలతో నగర పంచాయతీ పరిధిలోని 20 వార్డులలో ప్రతి ఇంటిలోని వారందరికీ క్షుణ్ణంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమం ప్రారంభించారు శాసనసభ్యులు బుర్ర మధుసూదన్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలందరూ ఈ సర్వేకు సహకరించగలరని, ఒంగోలు తరలిస్తామని భయపడొద్దని, ఇంటి వద్దనే ఉంచి తగు చికిత్స అందించగలరని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఇంటి వద్దనే పరీక్షలు చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, పోలీస్ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి చెక్ చేసి టెస్ట్ చేసి కరోనా వైరస్ ఇబ్బంది పడుతుంటే జ్వరం వచ్చినా కూడా తగ్గుతున్నా వాళ్ళని ఐడెంటిఫై చేసి హాస్పిటల్కి పంపించాలి. కరోనా వైరస్ ఇంకా వ్యాప్తి చెందకుండా చూడాలని చెప్పి ఒక డ్రైవ్ పెట్టాము. మేము ఈరోజు పొద్దున్న నుంచి తిరుగుతున్నాము. డాక్టర్ కూడా చెక్ చేస్తున్నారు. మ్యాక్సిమం కూడా అందరూ ఎవరైనా కరోనా లక్షణంలో మా దృష్టికి వస్తే ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ టెస్ట్ చేసేసి ఒంగోలు రిజల్ట్స్ పంపించి అక్కడ మెడికల్ వైద్యం ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేసుకొని మేము ముందుకు పోతున్నాం. కనిగిరి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చేసేసి సహకరిస్తారు. రాబోయే కాలంలో కరోనా వైరస్ని కనిగిరి రాకుండా చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతో మేము ఈరోజు
100 మంది ఎంప్లాయీస్తో మేము నిలబట్టాం. పోలీసు వారు బాగా సహకరిస్తున్నారు. ఉన్న సంగతి వాళ్ళకు కూడా తెలియట్లేదు. తెలుసుకుందాం, వాళ్ళందరూ కూడా మేలు చేద్దాం, మంచి ఉద్దేశం మనకు పోతున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. పామూరులో ఏ విధంగా జరిగిందో 40-50 రోజుకి కరోనా పాజిటివ్ కేసులు, వాటిని మనం కంట్రోల్ చేయగలిగాం. మీ వల్ల ఇదంతా కూడా అక్కడ డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, మనం కూడా ఇక్కడ 4 టీంలు ఉన్నాం. డాక్టర్లు ఉన్నారు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఇంకా అంగన్వాడీ టీంలు ఉన్నారు. సో ఈ విధంగా 5 టీంలు దాకా ఉన్నాం. ఈ 5 టీంలు మనం వెళ్ళిపోయి పామూరు మాదిరిగా ఇక్కడ పరిధిలో కూడా కరోనా వైరస్ ఇంకా రాకుండా క్లినిక్కి మనం వెళ్తున్నాం. ఇప్పుడు మనం పనిచేసే సంగతి ప్రజలకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇంతమంది వచ్చాం మనం, 50 టీంలు. కనిగిరి పట్టణంలో 50 టీంలు అంటే మామూలు విషయం కాదు. 4 గంటలు మనం జనగణ సైతం లెక్క చేయకుండా కనిగిరి ప్రజల కోసం మేము పనిచేస్తున్నామని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వాలంటే మనం ఈరోజు కష్టపడి పనిచేయాల్సి మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటూ, ముఖ్యంగా డాక్టర్లు. సామాజిక తత్వవేత్త జాషువాని ప్రజా సంఘాల నాయకులు కొనియాడారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో గుర్రం జాషువా 24వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గుర్రం జాషువా తన మేధా సంపత్తిని, కళాన్ని సమాజ చైతన్యం వైపు సామాజిక దోపిడీని వివరిస్తూ పయనించే విధంగా కృషి చేశారని, తన రచనల ద్వారా మనసుల మధ్య వివక్షత రూపాలను అంతం చేసేందుకు కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ నాయకులు బడుగు వెంకటేశ్వర్లు, దళిత నాయకులు కటికల వెంకటరత్నం, ఎంఆర్పీఎస్ నాయకులు రవికుమార్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు రామ్మోహన్, టీచర్స్ అసోసియేషన్ నాయకులు మేలం రాములు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మంత్రి విశ్వరూప్ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులకు పెద్దపీట వేశారు. శిరోమండలం కేసులో వెంటనే చర్యలు తీసుకున్నామని, ఏ ముఖ్యమంత్రి స్పందించని విధంగా ముఖ్యమంత్రి స్పందించి పోలీసులను కటకటాల వెనక్కి నెట్టారని పేర్కొన్నారు. పుట్టుక గురించి మాట్లాడాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే ఊరు కూడా పుట్టు గురించి ప్రశ్నిస్తావు నువ్వు. అదే ప్రశ్న మేమిస్తే దళితులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితులంతా కూడా ఇవాళ వారు వేరే అగ్ర కులాలకు పుట్టారంట. ఇది అతని సంస్కారం. తెలుగుదేశం పార్టీ మీద రాజీ లేని పోరాటం చేశారంట. మరి నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు మీద రాజీ లేని పోరాటం చేసిన నువ్వు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు ఎందుకు పట్టుకున్నావు నేను అడుగుతున్నా. బహిరంగ వేదిక మీద కేవలం నీ పార్లమెంట్ టికెట్ కోసమో, నీ రాజకీయ జీవితం కోసమో చంద్రబాబు నాయుడు కాలు మొక్కిన నువ్వు ఈరోజు దళితుల గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది? తల్లిదండ్రులు పుట్టకుండా అక్రమ సంబంధం పుట్టాడు అన్నవాడుగా మాట్లాడమన్నది హేయమైన చర్య. ఇవాళ ఈ సంఘటన కేవలం దళితులే కాదు, సభ్య సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖండించారు. సీతారామ సంఘటన అన్ని కులాల మతాలకు ఖచ్చితంగా ఖండించారు, పార్టీలకు ఖచ్చితంగా ఖండించారు. ఒక దళితులే కాదు, ప్రతి ఒక్కరు ఖండించారు. సభ్య సమాజం తలదించుకున్న చర్య నేను కూడా చెప్పాను. ఎవరిని ఉపేక్షించడం అవసరం మాకు లేదు. దాదాపు 50,000 ఎస్సీ ఓటర్స్ ఉన్నటువంటి గన్నవరంలో, దాన్ని బట్టి అర్థమవుతుంది దళితులు నీ పట్ల సుముఖంగా లేరు. 10 సంవత్సరాలు నువ్వు దళితులు మోసం చేసావు కాబట్టే నీ వెనకాల ఇలా దళితులు లేరు. ఈవేళ దళిత ప్రతినిధిగా నువ్వు చెప్పుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడకూడదు అంటే నీ అబ్బా జాబిరేది ఇప్పుడు కానీ సరే అటువంటి మాట్లాడతాను తెలుసుకున్నాను. నీకు అసహనం ఉంటే నీ అసహనం ఇంట్లో ప్రదర్శించుకో, టీవీల ముందు ప్రదర్శించొద్దని అసహనం. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మాజీ హోంమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కరోనా పట్ల తేలిక భావం తీసుకుందన్నారు. కరోనా పోరాటంలో ముందు వరుసలో ఉన్న డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర ఉద్యోగులకు, ముఖ్యంగా పాత్రికేయులకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయించాలని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభించింది. మరి అనేక మంది వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. అందులో ముఖ్యంగా ఉపాధి కోల్పోయినటువంటి కార్మికులు, అన్ని రంగాల కార్మికులు కూడా ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. కనుక కార్మికులందరికీ కూడా ప్రభుత్వం తరఫున 5,000 ఇవ్వాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే కరోనా వైరస్లో మరి ఫ్రంట్ వారియర్స్గా ఉన్నటువంటి
మరి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసి ప్రాణాలు తెగించి వాళ్ళు పనిచేస్తున్న డాక్టర్స్ కానీ, శానిటరీ వర్కర్స్ కానీ, పోలీసు కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది వీళ్ళందరినీ కూడా 50 లక్షలు మరి ఇవాళ ఇన్సూరెన్స్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అలాగే ఇవాళ జర్నలిస్టులు ఇవాళ వాస్తవాన్ని మరి బయట తీయాలంటే జర్నలిస్టులు అవసరం. అందుకని చేత జర్నలిస్టులు కానీ, మీడియా ప్రతినిధులు కానీ వీళ్ళందరికీ కూడా 50 లక్షలు ఇలా ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. అలాగే ఈ కోవిడ్కి సంబంధించి ఈ మరణించిన వారందరికీ కూడా 10 లక్షలు ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే మద్యం షాపులు బంద్ చేయాలి. దీనివల్ల ఇవాళ కరోనా వైరస్ రాష్ట్రంలో పెరుగుతుంది. వందలాది మంది ఇవాళ షాపుల దగ్గర గుమ్ముకూడి మరి కరోనా వైరస్ని పెంచడానికి కారకులు అవుతున్నారు. చేత మద్యం షాపులను కూడా మరి ఆఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అలాగే ఇవాళ ప్రభుత్వ పరంగా కొన్ని కార్యక్రమాలు ఇస్తున్నారు. ఆ కార్యక్రమంలో వందలాది మందిని పిలిపించి వీళ్ళ కార్యక్రమం పాల్గొనడం వలన ఇవాళ వైసీపీ నాయకులు ఇవాళ కార్యక్రమాలు చేయడం వలన ఇవాళ ప్రజల్లో కూడా అనేక మరి కరోనా వైరస్ పెరిగి అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది కన్నా అలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు మరి బయటకు వచ్చి ప్రజలు పోగు చేసి మీటింగ్లు పెట్టే కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అలాగే హాస్పిటల్స్లో ఇవాళ మెరుగైన వైద్యం అందించాలి. పిహెచ్లో కానీ కనవ హాస్పిటల్లో కానీ మెరుగైన వైద్యం అందించాలి, మందులు ఇవ్వాలి, అలాగే ఆక్సిజన్ ఉండాలి. ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అలాగే కోవిడ్ హాస్పిటల్ తీసుకుంటే, కోవిడ్ సెంటర్స్ తీసుకుంటే ఇలా అక్కడ సరైన ఫుడ్ పెట్టట్లేదు, మందులు ఇవ్వట్లేదు. డాక్టర్స్ అయితే చూడటానికి జడిసిపోతున్నారు, నర్సెస్ అయితే ఇబ్బంది పడుతున్నారు. వారికి కావాల్సిన సామాగ్రి ఇచ్చి ధైర్యంగా మరి ముందుకెళ్లే విధంగా వారికి మరి ఏ అయితే పనిముట్లు అవసరమో వాళ్ళందరికీ ముందుకు ఇచ్చి ఇవాళ అందరినీ కూడా ధైర్యంగా వైద్యం చేసే విధంగా వారు కూడా ఇతర కార్యక్రమాలు చేయాలి అని ఆలోచనతో ఉన్నట్టు తప్పించి ఈ కరోనా వైరస్ మీద సీరియస్గా తీసుకోవట్లేదు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు నష్టపోకుండా షిఫ్ట్ పద్ధతిలో భౌతిక దూరం పాటిస్తూ పాఠశాలలు ప్రారంభించాలన్నారు ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు. కార్పొరేట్ విద్యా సంస్థలు ఆన్లైన్ విధానం సరికాదు, ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయాలని, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను ఆదుకోవాలని అమలాపురం విలేకరుల సమావేశంలో ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కొన్ని అనుమానాలు రావడం, వ్యవహారం రావడం ఇది జరుగుతుంది. అంచేత పాఠశాల పుస్తకాలు ప్రభుత్వం ఇంతవరకు పిల్లలకి సరఫరా చేయకపోవడం అనేది సరికాదని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. తక్షణం సరఫరా చేయాలి. తర్వాత మరి ఇప్పుడు పిల్లలందరూ కూడా ఒకే స్థాయిలో ఉండరు. మన ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు వాళ్ళలో ఏమైనా వెనకబడినటువంటి విద్యార్థులు ఐడెంటిఫై చేస్తామా, లేకుంటే వాళ్ళు కొంత క్లాసిఫికేషన్ చేసి షిఫ్ట్ సిస్టంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ ఆ రకంగా వాళ్ళ పాఠశాలకు ఆహ్వానించేటువంటి పని. అంటే లోకల్గా ఇప్పుడు ఒక ప్రాంతంలో కరోనా ఉండదు, ఏజెన్సీలో కరోనా లేని పరిస్థితులు ఉండొచ్చు, కొన్ని ప్రాంతాల్లో కరోనా ప్రభావం తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు ఉండొచ్చు. అలాంటి చోట వాళ్ళందరికీ ఎక్కువ పిల్లల్ని షిఫ్ట్ పద్ధతిలో కానీ ఆ రకంగా వాళ్ళకి చదువు చెప్తే బాగుంటుందనేటువంటిది అభిప్రాయం కూడా వచ్చింది. కేంద్ర ప్రభుత్వమే తెర మీదకి తీసుకొచ్చింది, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తెర మీదకి తీసుకొచ్చింది. కార్పొరేట్ విద్యా సంస్థలు అయితే ఇప్పటికే ఆన్లైన్ విద్యా బోధన వారు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించినంత వరకు అయితే అది ఆన్లైన్ ఒక వ్యాపారంగానూ అవసరంగానూ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి కావలసినటువంటి ఫీజులు ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటి ఖర్చులు వేసుకుని వాళ్ళ రకంగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ కష్టకాలం వచ్చింది. ఈ పరిస్థితులు ఎప్పటికీ చక్కబెడతా అనేటువంటిది ఎవరూ చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మనం ఈ యొక్క కరోనాని ఎట్లా అధిగమించాలి అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల మేమైతే చెప్తున్నది ఏమంటే యూటీఎఫ్గా చేసినటువంటి కంట్రోల్ చేయడం సాధ్యం అనేటువంటి పద్ధతిలో ఇవాళ ప్రభుత్వాలు భయాందోళన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది, ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఏమైనా ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ సర్వేలో వచ్చినటువంటి కొన్ని కామన్ ఒపీనియన్ పరిగణలో తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక అఖిలపక్ష సమావేశాన్ని మేధావులతో ఒక చర్చలు జరిపి ఒక అండర్స్టాండింగ్కి, అవగాహనకు, ఒక కన్సాలిడేటెడ్గా ఒక నిర్ణయానికి వచ్చి ఈ పాఠశాల విద్యా సంవత్సరాన్ని తిరిగి ప్రారంభించేది. కర్నూలు జిల్లా బనకానపల్లి నియోజకవర్గం కోవెలకుంట్లలో భారీ ఎత్తున గుట్కా పట్టుకున్నారు. బళ్ళారి నుండి కోవెలకుంట్లకు నిషేధిత గుట్కా లోడ్తో తరలిస్తున్న లారీని చాకచక్యంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. 60 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
పాపులర్ ఫ్రంట్ ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ కర్నూలు పట్టణంలోని కోవిడ్-19 హాస్పిటల్లో కరోనా బారిన పడి మరణించిన వారికి ఖననం, కరోనా పాజిటివ్ గడువు ముగిసే రోగులకు వారి సాంప్రదాయబద్ధంగా ఖననం చేసేందుకు అనుమతి ఇచ్చినందుకు కర్నూలు జిల్లా అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్కి ధన్యవాదాలు తెలిపారు. कर रहे हैं करनूल की पॉपुलर फ्रंट ऑफ इंडिया के उन बहादुर नौजवानों के बारे में, उन बहादुर शख्सियात के मुतालिक, चाहे मुसलमान कौम से हो चाहे गैर मुस्लिम कौम से हो, जो लोग कोरोना वायरस से वफात पा जा रहे हैं, वो लोग बड़ी हिम्मत के साथ आगे बढ़कर उनके आखिरी रसूमात की अदायगी कर रहे हैं. वो ले जाकर उनको दफन कर देता, लेकिन कई दिनों से अस्पताल वालों से, पॉपुलर वाले और ऑल इंडिया इमाम्स काउंसिल कर्नूल के बल्कि कर्नूल ही नहीं पूरे हिंदुस्तान भर में जितने भी लोग PFI के नौजवान इस काम में आगे बढ़कर हिम्मत के साथ काम कर रहे हैं, हम पूरा हिंदुस्तान, पूरा कर्नूल उनकी हिम्मत को सलाम करता है. तो बड़ी हिम्मत का काम है. ये लोग बगैर किसी मजहब और कौम मिल्लत के देखे हुए, ऐसा नहीं कि सिर्फ ये मुसलमान है तो हम करेंगे, ये गैर मुस्लिम है तो हम नहीं करेंगे. पॉपुलर वाले ऐसा हरगिज़ नहीं करते, बल्कि अगर वो गैर मुस्लिम है तो उनके मजहब के मुताबिक उनकी आखिरी रसूमात अदा कर रहे हैं. मुसलमान है तो उसको तदफीन कर रहे हैं, उसकी तकफीन और उनको कफन वगैरह देकर नमाज जनाज़ा. आप हजरात भी इनकी अकीदत को और इनके लिए हिम्मत अफजाई जो कर्नूल टाइम्स के नाम से है, इसको भी ज़्यादा से ज़्यादा लाइक करके हमें खूब शेयर करें. और हमारे कर्नूल फेसबुक ऑफिशियल पेज जो कर्नूल टाइम्स के नाम से है, इसको भी ज़्यादा से ज़्यादा लाइक करके हमें ज़्यादा से ज़्यादा शेयर करते रहें इस वीडियो को. जज़ाकल्लाह वस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. खूब शेयर करें. और हमारे कर्नूल फेसबुक ऑफिशियल पेज जो कर्नूल टाइम्स के नाम. నాగుల చవితికి పాలు పోసేందుకు పుట్టల వద్దకు మహిళలు రావద్దని, ఇళ్ల వద్దనే పూజలు చేసుకోవాలని తెలిపారు నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ. కరోనా పాజిటివ్ కేసులు వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో ప్రజల సంరక్షణ నిమిత్తం నంద్యాల మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు రేపు జరగబోయే నాగుల చవితి పండుగ సందర్భంగా మహిళలు ఎవరూ పాలు పోసేందుకు పుట్టల వద్దకు వెళ్లకూడదని మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. దయచేసి మహిళలు ఎవరూ పాలు పోసేందుకు పుట్టల వద్దకు వెళ్లకుండా ఇండ్ల వద్దనే పూజలు జరుపుకోవాలని కోరారు. ఆచారంగా ఉంది. అయితే కరోనాను దృష్టిలో ఉంచుకొని ఆ కార్యక్రమానికి ప్రజలెవ్వరూ కూడా హాజరు కావద్దని కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా తమ ఇళ్లలోనే భక్తి ప్రపత్తులతో ఈ కార్యక్రమం జరుపుకోవాలి. మన పట్టణంలో సంబంధించి దాదాపు నాగుల కట్టలు ఒక 6-7 వరకు ఉన్నాయి. ఉదాహరణకి RDO ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి పుట్ట కానీ, అదేవిధంగా చెరువు కట్ట దగ్గర ఉన్న బంగారు పుట్ట కానీ, అదేవిధంగా నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ దగ్గర ఉన్నట్టు పుట్ట కానీ, 6వ వార్డులో వాటర్ ట్యాంక్ దగ్గర కానీ, అదేవిధంగా సుంకులమ్మ టెంపుల్ దగ్గర కానీ, నాగలింగేశ్వర స్వామి టెంపుల్ కానీ, ఇట్లా చాలా చోట్ల ఈ నాగుల కట్ట దగ్గర, పుట్టల దగ్గర కూడా ఈ యొక్క ప్రార్థన చేయటము, పూజ చేయటం అనేది జరుగుతూ వస్తున్నది. దయచేసి వీరెక్కడికి కూడా ఏ ఒక్క భక్తులు కూడా రావడానికి వీల్లేదు. 100% ప్రతి ఒక్కరు కూడా ఇలా జరుపుకోవాలి. దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు కూడా మున్సిపాలిటీ చేయలేదు. అదేవిధంగా పోలీసు సిబ్బంది కూడా ప్రత్యేకించి కోరడం జరిగింది. ఎక్కడ కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క పుట్టల దగ్గరికి రాకుండా అన్ని చర్యలను కూడా పోలీసు వారు తీసుకుంటున్నారు. కాబట్టి దయచేసి మన ప్రజారోగ్య దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికే సంబంధమని కూలీ రేట్లు వెంటనే పెంచాలని 6 నెలల ఆర్డినెన్స్ వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర హమాలీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేశారు. మార్చి నుంచి జూలై వరకు కరోనా మహమ్మారి దేశం మీద పడి ప్రజలు విలవిలలాడిపోతున్నారని, రాష్ట్ర సివిల్ సప్లై హామీలంతా కరోనా ఉన్నా ఎంత ఇబ్బంది పెట్టినా రాష్ట్రాలు రెడ్ జోన్లో ఉన్నా గానీ మేము ఎంతో ఇబ్బందిగా ఉన్నా పని చేసుకున్నాము. హమాలీలకు ఏ ఇబ్బంది జరిగినా గానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమని, కూలీ రేట్లు వెంటనే పెంచాలని రాష్ట్ర హమాలీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేశాయి. ఏ ఇబ్బంది జరిగినా రాష్ట్ర ప్రభుత్వానికే బాధ్యత. ఇది వెంటనే మమ్మల్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వము కూలీ రేట్లు వెంటనే 6 నెలల సమయం పడుతుంది. ఇంకా వెంటనే కూలీ రేట్లు వెంటనే పెంచాలని చెప్తున్నాము. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ జగనన్న ప్రభుత్వం అంటే ప్రజలు సుభిక్షంగా జీవిస్తున్నారు. అన్ని వర్గాల వారు అందరికీ అనేకమైనటువంటి పథకాల ద్వారా ఈరోజు అందరినీ సంతృప్తి చెందినటువంటి ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. దానికి సంతోషిస్తున్నాం. కానీ అదేవిధంగా సివిల్ సప్లై యూనియన్, హమాలీ యూనియన్ వర్కర్స్ ఈరోజు చాలా నరకయాతన పడుతున్నారు. వాళ్ళకు 6 నెలల నుంచి అరియర్స్ పెండింగ్ పెట్టారు, వారికి ఇవ్వాల్సినటువంటి అరియర్స్. అదేవిధంగా ఈ కరోనా సమయంలో వారి చెమట వచ్చి ఎంతో కష్టపడి ప్రజలకు నిత్యావసర సరుకులకు సంబంధించినటువంటి హమాలీ డ్యూటీని వారు చక్కగా నిర్వహిస్తున్నారు. అలాంటి
వర్కర్స్కు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా కనికరించి వారికి కూడా ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ వారికి కూడా లబ్ధి పొందే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. కోర్టులలో పెండింగులు పెట్టి వారికి వారి యొక్క అభివృద్ధి ఫలాలు సేవించుకోవడానికి దూరం అవుతున్నారు. కాబట్టి వారి పట్ల కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వారి పట్ల కూడా ఈఎస్ఐ అయితేనేమి, పిఎఫ్ అయితేనేమి, మరియు వారికి సంబంధించిన కరోనా బీమా అయితేనేమి, అదేవిధంగా ఏ అయితే అరియర్స్ పెండింగ్ ఉన్నాయో 6 నెలల నుంచి ఆ అరియర్స్ కూడా చెల్లించి వారి కుటుంబాలను రోడ్డు పడకుండా వారి భార్య పిల్లలను ఆదుకోవాల్సినటువంటి ఘనత మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. కాబట్టి ఈరోజు అమాలీలను వారికి కావాల్సినటువంటి అరియర్స్ ఇప్పుడే బకాయిలు చెల్లించండి, వారి భార్య పిల్లలను ఆదుకోండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు మారినా నీటిపారుదల విషయంలో రాయలసీమ పట్ల పాలకుల దృక్పథం మారలేదన్నారు నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామిరెడ్డి. కరువు సీమ ప్రజలపై దశాబ్దాలుగా వివక్ష చూపుతున్న పాలకులు శ్రీశైలం ప్రాజెక్టు నుండి దిగువకు నీటిని తోడిస్తున్నారని, నోరు మెదపని సీమ ప్రజాప్రతినిధులు రాయలసీమకు మరణ శాసనమైన జీవో నెంబర్ 69ని తక్షణమే రద్దు చేయాలని పేర్కొన్నారు. ఈ సంవత్సరం జూలై 15వ తారీఖు నుండి శ్రీశైలంలోకి వరద నీరు రావడం మొదలైంది. జూలై 1వ తారీఖున శ్రీశైలం రిజర్వాయర్లో 811 అడుగులకు 35 టీఎంసీల నీరు ఉంటే ఈ 15వ తారీఖు నుండి వరద వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు దాదాపుగా 57 టీఎంసీల నీరు వచ్చి శ్రీశైలంలో చేరింది. ఈ నీరంతా శ్రీశైలంలో ఉంటే ఈరోజు 855 అడుగుల్లో నీరు ఉండేది. రాయలసీమలోని ప్రతి ప్రాజెక్టుకు, తెలుగుగంగ ప్రాజెక్టుకు, ఎస్ఆర్బీసీకి, హంద్రీనివాకు, గాలేరు నగరికి నీరు తీసుకునే అవకాశం ఉండేది. కానీ వరద వచ్చిన మరుసటి రోజు నుండే కల్వకుర్తి ఎత్తిపోతలకు నీరు తీసుకోవడం మొదలుపెట్టారు. వరద వచ్చిన 4-5 రోజుల నుండే తెలంగాణ వైపున విద్యుత్ శక్తి ఉత్పత్తి అన్న పేరుతో 14 టీఎంసీల నీటిని తరలించుకొని పోయారు. అంటే ఇంత దుర్మార్గం జరుగుతున్నా రాయలసీమలో కాలువల సామర్థ్యం సరిగా లేదు. దాంట్లో సంవత్సరం అంతా నీరు పారినా కూడా మనకున్న వాటాలో, మనకున్న హక్కులో 30% నీటిని కూడా తీసుకోలేని పరిస్థితులు ఉన్న సందర్భంలో దీన్ని కేఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి ఆపి రాయలసీమకు నీరు సక్రమంగా లభించడానికి శ్రీశైలంలో 854 పైన ఉన్నప్పుడే నీరు తీసుకోవడానికి చర్యలు చేపట్టేలాగా ప్రభుత్వ అధికారులు పనిచేయాల్సి ఉంది. అదేవిధంగా ప్రజాప్రతినిధులు పనిచేయాల్సి ఉంది. కానీ అందుకు విరుద్ధంగా తెలంగాణ నీరు తీసుకుపోతున్న వీరంతా మౌనంగా ఉంటూ రాయలసీమకు తీవ్రమైన ద్రోహం చేస్తున్నారు. ఈరోజు ఈ 14 టీమ్స్లు నీరు తీసుకుపోవడం వల్ల ఈరోజు 846, 847 అడుగులో మాత్రమే నీరు ఈరోజు శ్రీశైలంలో ఉంది. పోతిరెడ్డిపాడు ద్వారా నీరు తీసుకునే అవకాశం లేదు. అధికారులు ఏమో ఇంకొక 6 అడుగులు చేరితే నీరు తీసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ ఈ 6 అడుగులు ఎప్పుడో చేరి ఉండేది. ఆ తెలంగాణకు నీరు పోకుండా చేసి ఉంటే అది చేయని దుర్మార్గమైన కార్యక్రమాలు జరుగుతుంటే కూడా మౌనంగా ఉన్నారు. ఈ విషయాల మీద మేము గతంలో కూడా ప్రభుత్వానికి తెలియజేశాం. నీరు విడుదలలో కూడా ఈరోజు హంద్రీనివాకు నీరు తీసుకునే అవకాశం ఉన్న హంద్రీనివాకు కూడా నీరు విడుదల చేయకుండా తాక్షేరం చేశారు. ఇదే విధంగా గత సంవత్సరం కూడా చేశారు. 10 రోజులు ఆలస్యం చేస్తే దాని గురించి మేము ప్రశ్నించడం జరిగింది. ఇదే విషయాన్ని ఆ రోజు కలెక్టర్ గారు కూడా ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. 10 రోజులు ఆలస్యంగా నీరు తీసుకున్నారు, నీరు ముందే తీసుకోవాల్సిందే అని చెప్పి కలెక్టర్ గారు చెప్పిన తర్వాత కూడా ఈ సంవత్సరం కూడా అదే నిర్లక్ష్యం వహిస్తున్నారంటే ఇది పాలకులతో తప్ప, ప్రజాప్రతినిధులు తప్ప, లేకుంటే అధికారులతో తప్ప అనేది తేలాల్సిన విషయం ఈరోజు ఉంది. ఇది కావాలనే పాలకులు చేస్తున్నారా, ప్రజాప్రతినిధులు చేస్తున్నారా, అధికారులు కోస్తా ప్రాంతం కొమ్ము కోయడానికి అని చెప్పి చేస్తున్నారా అనేది స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది. అంటే ఒకసారి చేస్తే తప్పు అవుతుంది, రెండోసారి దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాల మీద స్పష్టంగా ప్రభుత్వానికి కూడా పోయిన సంవత్సరం లెటర్ రాశాం. ఈ సంవత్సరం ఆశించాం ఆ తప్పులు జరగకుండా నీరు వచ్చిన వెంటనే నీటిని రాయలసీమకు విడుదల చేస్తారని ఆశించాం. అదేవిధంగా విద్యుత్ శక్తి ఉత్పత్తి పేరుతో కిందికి తీసుకుపోకుండా ఆపుతారని ఆశించాం. కానీ ఇలాంటివి ఏం జరగకుండా అధికారులు నిమ్మకు నెరెత్తినట్టుగా ఉన్నారు. ప్రజాప్రతినిధులు కూడా దీని మీద స్పందించడం లేదు. కాబట్టి ప్రజలే సంసిద్ధమై ఈరోజు ప్రజాప్రతినిధులను, అధికారులను గట్టిగా ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రోజైనా మీరు తప్పకుండా రాయలసీమ భవిష్యత్తు కోసం మేల్కొని ఆ నీటిని శ్రీశైలంలో హెడప్ అయ్యేట్లాగా, పోతిరెడ్డిపాడుకు నీరు అందేలాగా ఆ నీటిని నిల్వ చేయడానికి అని చెప్పి కేఆర్ఎంపీ మీద ఒత్తిడి పెంచాలి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి అక్కడ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మనకు ఆ నీరు నిలబెట్టుకోవడానికి సిద్ధేశ్వర నిర్మాణం కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది.
ఈ సంవత్సరం జూలై ఆళ్లగడ్డ టౌన్ కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ కరోనా సోకిందని భయపడడం అవసరం లేదన్నారు. టెస్ట్ చేసిన వెంటనే రిపోర్ట్ రావట్లేదని అనుకుంటున్నారు. రిజల్ట్స్ పాజిటివ్ వస్తేనే సెల్ కు మెసేజ్ వస్తుంది, మెసేజ్ రాకపోతే నెగిటివ్ అని నిర్ధారించవచ్చు అన్నారు. ఎవరైనా కరోనాతో చనిపోతే వారి యొక్క ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ కు 2 రోజుల తర్వాత టెస్ట్ చేస్తే ఫలితం పర్ఫెక్ట్ గా వస్తుందని డాక్టర్లు చెబుతున్నారని తెలిపారు. టెస్టులు చేస్తే మాకు రిపోర్ట్లో రాలేదనుకుంటున్నారు. రిపోర్ట్ అనేది ఓన్లీ పాజిటివ్ వచ్చిన వాళ్ళకే చెప్తున్నాం కానీ నెగిటివ్ వచ్చిన వాళ్ళకి చెప్పడం లేదు. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోవాలా. ఎవరైతే పాజిటివ్ వస్తే వాళ్ళ సెల్కి మాత్రం మెసేజ్ వస్తుంది, లేకుంటే రాదు. అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఎవరైనా చనిపోతే కానీ లేదు పాజిటివ్ ఉన్న ఇండ్లతో ప్రైమరీ, సెకండరీ కాంట్రాక్ట్లను చేయాలంటే కూడా వాళ్ళకి వెంటనే చేస్తే నెగిటివే వస్తుంది. అందుకోసమే డాక్టర్స్ కూడా ఒక పద్ధతి ప్రకారంగా 2-3 రోజుల తర్వాత కూడా అయినాక చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుందని చెప్పి ఇది కూడా ప్రజలు గ్రహించాలి. ఊరికే అనవసరంగా మున్సిపల్ ఆఫీస్ దగ్గర కానీ లేదు హాస్పిటల్ దగ్గర కానీ పరిగెత్తుకుంటూ పోయి మాకు చేయటం లేదు టెస్టులు హాస్పిటల్ అనేది ఇట్లా అపోహలు ఉన్నాయి. అవి తప్పు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. దయచేసి అందరూ కూడా ప్రజలంతా కూడా సహకరించాలి. ఎవరన్నా ఇటువంటి లక్షణాలు అధికంగా ఉంటే వెంటనే ఆ కన్సర్న్ వాలంటీర్ లేదంటే ఆశా వర్కరు లేదంటే కోవిడ్ డాక్టర్ సుజాత గారు కానీ డాక్టర్ సుజాత హాస్పిటల్ డాక్టర్ కానీ ఉన్నారు. వాళ్ళ యొక్క సలహాలు సూచనలతో ట్యాబ్లెట్స్ వాడుతూ ఇంట్లోనే ఉండాలి. ఏదైనా కొంచెం వాళ్ళకి ఎక్కువగా అయితే మాత్రమే హాస్పిటల్కి పోయి మనకి దగ్గరలో ఉన్న శాంతారాం హాస్పిటల్ 60 బిలో 60 ఇయర్స్ లోపలైతే శాంతారాం డాక్టర్కి, అబోవ్ 60 ఇయర్స్ అయితే కర్నూలు జనరల్ హాస్పిటల్కి పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రజల ఆళ్లగడ్డలో ఉన్న ప్రజలంతా కూడా అనవసరంగా అత్యవసరమైతే తప్ప రాకుండా అనవసరంగా ఎవరు కానీ బయటకు రావద్దని దయచేసి ఈ లాక్డౌన్ పీరియడ్లో అందరూ కూడా సహకరిస్తే మనం ఈ వైరస్ అనేది మన టౌన్లో అనేది అరికట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇదివరలో కూడా మనకి గత 20 రోజుల కిందట కూడా ఒక సింగిల్ కేసు కూడా అన్ని చోట్ల ఎక్కువ ఉన్నా కానీ మన దగ్గర తక్కువ ఒక్క కేసు కూడా ఉండేది కాదు. అనుకోకుండా ఇది ఒక మహమ్మారి అనేది మన ఆళ్లగడ్డ పట్టణానికి చుట్టింది. కాబట్టి దయచేసి దీని నుండి అందరం కూడా బయటపడాలని చెప్పి అందరూ కూడా సహకరించాలా పట్టణ ప్రజలంతా కూడా అని చెప్పి చేస్తున్నాం. దయచేసి ఎవరు కూడా ప్యానిక్ కాకూడదు. ఆళ్లగడ్డ టౌన్లో పట్టణంలో ఈ కోవిడ్ గురించి కూడా అందరూ కూడా భయపడడం జరుగుతుంది. ఒక 3-4 డెత్తులు వచ్చే లోపల అటువంటిది ఏం లేదు. ఎవరు కూడా భయపడకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అందరూ ఏమనుకుంటున్నారు అంటే టెస్టులు చేస్తేనే మాకు రిపోర్ట్లో రాలేదనుకుంటున్నారు. రిపోర్ట్ అనేది ఓన్లీ పాజిటివ్ వచ్చిన వాళ్ళకే చెప్తున్నాం కానీ నెగిటివ్ వచ్చిన వాళ్ళకి చెప్పడం లేదు. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోవాలా. ఎవరైతే పాజిటివ్ వస్తే వాళ్ళ సెల్కి మాత్రం మెసేజ్ వస్తుంది, లేకుంటే రాదు. అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఎవరైనా చనిపోతే కర్నూలు జిల్లా ఆధోని కూని మొహల్లా వీధిలో ముస్లిం మత పెద్దలతో మాట్లాడడం జరిగింది. రానున్న బక్రీద్ పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆధోని 3 టౌన్ సీఐ తెలిపారు. అదేవిధంగా గవర్నమెంట్ నుండి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఆవులను బక్రీద్ పండుగలో కోయకూడదని తెలపడం జరిగింది. కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకుని మసీదులలో నమాజుకు పోయేటప్పుడు మాస్కులు కంపల్సరీ ధరించాలని, 5 మంది కంటే ఎక్కువ మసీదులో రాకూడదని పేర్కొన్నారు. మేము ఆడ అధికారులు ఏం చెప్పారంటే కింద లెవెల్ వరకు రాదు. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్దాము. వచ్చేది బక్రీద్ అన్ని శ్రావణ మాసం అన్ని పండుగలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్దామనేసి నేను మీకు ఇట్లా ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చెప్పేది ఏమంటే ప్రస్తుతానికి కోవిడ్ ఉంది అంతా, కరోనాకి మతము కులము ఏమీ లేదు, అందరూ ఒకటే తీసుకుపోతుంది. వచ్చిందంటే ఎత్తుకుపోతుంది అందరినీ. కాబట్టి కరోనా టైంలో మనము ఏమైనా కానీ ఏమైనా చేసుకుంటే సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలా. మ్యాక్సిమం ఆల్రెడీ గవర్నమెంట్ కాజీ గారు కూడా ఈరోజు పంపించారు, లెటర్ పంపించారు. దాని వల్ల కూడా చూసి చెప్తారు మీకు ఏ టైంలో. అందరూ కూడా ఒక ఇమాము, ఒక 3-4 తప్ప మసీదులోకి మిగతా వాళ్ళు కాకుండా ఇంట్లో కాడ మొత్తం బక్రీద్ పండుగ నమాజ్ చేసుకోవాలని కూడా వచ్చిన ఆర్డర్స్ అవి చెప్తారు. మీకు మళ్ళీ తెలియపరుస్తారు. మీకు అందరికీ కూడా మీ కాజీల ద్వారా మిగతా వాళ్ళ ద్వారా తెలియపరుస్తారు. ముఖ్యంగా మనకి ఈ బక్రీద్ పండుగ అంటే మనకి కుర్బానీ చేసేది మీకు బాగా ఉంటుంది. కుర్బానీ విషయంలో సైడ్ నుంచి చట్టం ఏం చెప్తానంటే ఆవులు అనేవి అవాయిడ్ చేసేసి దానికి ప్రత్యామ్నాయంగా వేరే వాటిని తీసుకోవాలని చెప్తుంది. ఒకటి. రెండో విషయము, కుర్బానీ చేసిన తర్వాత వచ్చిన వేస్టేజ్ని మున్సిపల్ అధికారులు ఇచ్చే సంచుల్లో వేసుకొని దాన్ని మున్సిపల్ వాళ్ళు వచ్చే దానికే ఇవ్వాల. రెండో విషయం. మూడో విషయం ఏమంటే పుకార్లు వస్తూ ఉంటాయి. ఊరికే అందరూ ఇక్కడ బయటకు వస్తే మనము ప్రతి సందులో కూడా ముస్లిమ్స్, హిందువులు ఇళ్ళ పక్కన ఇళ్ళు కట్టుకుని ఉన్నారు, చాలా బాగా నివసిసుకొని ఉంటారు. కానీ ఒకరిద్దరు చేసే చెడు పనుల వల్ల మొత్తం అంతా వాతావరణం అంతా చెడిపోతూ ఉంది. కాబట్టి అటువంటి విషయాలు ఏమైనా వచ్చినా పోలీసులు దృష్టికి తీసుకురావాలా. అంతేగాని మీరే చర్యలు తీసుకోకూడదు, యాక్షన్ తీసుకోకూడదు. ఏదన్నా ఉన్నా పోలీసులు చెప్తే పోలీసులు దాన్ని వెరిఫై చేసి మీకు నిజానిజాలు చెప్తారు.
ఓకేనా. కాబట్టి ఎక్కువ మంది యువకులు ఉంటారు, వాళ్ళు చాలా దుందుడుకు చర్యలు చేస్తుంటారు, వాళ్ళ వల్లనే తెలుపు. ఈ వయసులో పెద్దవాళ్ళు మిగతా మీ గ్రామ పెద్దలు కానీ మీ వార్డు పెద్దలు కానీ వాళ్ళు చెప్పిన మాట విని సంయమనం పాటించాలి. అట్లా లేదు గిట్లేదంటే నీట్గా కేసు రాసేది పెడతారు. అలా లేకుండా మళ్ళీ దాన్ని తెలుసుకోవాలంటే కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఎవరు ఏం ములాజు పెట్టే ప్రసక్తి ఉండదు. మీ పేర్లు కూడా పెద్ద మనుషుల పేర్లు కూడా చెప్పి పనులు చేస్తారు. రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షురాలు బిజోయిని కుమారి తమ పదవికి రాజీనామా చేయగా ఖాళీగా ఉన్న పదవిని మరలా తిరుపతికి చెందిన కేసీ కుమారిని మహిళా అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం మంగరాజు, దేవన్న, రవీంద్రబాబు, కె రంగన్న, ఏ నర్తన్ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జోని కుమారి గారు ప్రెస్ మీట్కి వచ్చి నేను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలని చెప్పి మాల మోహనాడు పేరు చెప్పుకొని ఆమె మహిళా అధ్యక్షురాలుగా గత మూడు సార్లు ఆమె రిజైన్ చేసినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆమె మహిళా అధ్యక్షురాలు అయితే కాదు, ఇప్పటికి కూడా మాల మోహనాడు పేరు చెప్పుకుంటూ ఆమె తిరుగుతూ ఉంది. మేము మాల మోహనాడు నుంచి ఆమెను ఎప్పుడో రిజైన్ చేసినాం. మాల మోహనాడుకు జోని కుమార్కి ఎటువంటి సంబంధము లేదు. మాల మోహనాడు ఆమెను అన్యాయం చేసినది లేదు. మాల మోహనాడు అనగా మేమందరం ఒక కుటుంబం లాంటి వాళ్ళు. ఎవరికి అన్యాయం జరిగినా మేమందరం పంచుకోవాలి. కానీ ఆమె 3 సార్లు ఆమె రిజైన్ చేయడం బట్టి ఆమెకు ఇటువంటి సమస్యకు మాకు ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర నలుమూల అందరం కలిసి మీడియా ఎదురుకు వచ్చి మేము ఖండిస్తూ ఉన్నాం. మాకు ఆమెకు ఎటువంటి సంబంధం అయితే లేదు. ఆమెకి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం జరిగింది. నూతనంగా మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా, మీ పేరు ఏంటండి? నన్ను నూతనంగా ఎన్నుకున్న నా పేరు కేసీ కృష్ణకుమారి. నేను గతంలో మాలమోహనాడు జాతీయ అధ్యక్షురాలని. ఇప్పుడు నన్ను ఎన్నుకోవడం జరిగింది. అక్కడ అన్యాయం జరిగిన వెంటనే మేమంతా కలిసి మన SC/ST కమిషన్ చైర్మన్ కారం శివాజీ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ప్రతి ఒక్క సమస్యని ఇప్పుడు మన ప్రసాద్ గారికి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చాలా దళితుల పట్ల చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎటువంటి జరిగిందో అన్యాయం జరిగిందో మాకు తెలియదు. మా కమిటీలో ఒక మహిళా అధ్యక్షురాలుగా ఉంది. మా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా ఏ విషయం చెప్పలేదు. చెప్పుకోకుండా ఆమె డైరెక్ట్గా ప్రెస్లోకి వచ్చి ఆమెకి ఏమైనా నిజంగా అన్యాయం జరిగి ఎవిడెన్సెస్ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, లేకపోతే వేరే పెద్దల దగ్గర పెట్టుకుని దాన్ని ఏదో సాల్వ్ చేసుకోవాలి తప్ప. గుంటూరు జిల్లాలో గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన చేసిన సేవలను కొనియాడారు ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన కమిటీ చైర్మన్ శ్రీ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి. అభ్యుదయ కవి, దళిత ఉద్యమ నేత, దళిత వర్గాల్లో పెను మార్పులు తీసుకురావడానికి నిరంతరం తన రచనల ద్వారా విశిష్ట కృషి చేసిన డాక్టర్ గుర్రం జాషువా వర్ధంతి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్రం జాషువా వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం 3 కోట్ల రూపాయల నిధుల్ని అందిస్తుంది. ఈ నిధులతో గుర్రం జాషువా వెనుకొండలో ఉన్న సమాధి అభివృద్ధికి మరియు గుంటూరు పట్టణంలో ఒక కల్చరల్ సెంటర్ని అభివృద్ధి చేయడానికి వినియోగించడం హర్షణీయం, స్వాగతిస్తూ ఉన్నాం. గుర్రం జాషువా గారు 1895 సెప్టెంబర్ 28న జన్మించారు. రేపు రాబోయే సంవత్సరంలో 125వ జయంతిని జరుపుకోబోతున్నాం. ఈరోజు వారు మరణించిన రోజు. ఈ వర్ధంతిని పురస్కరించుకొని ఆంధ్ర రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో గుర్రం జాషువా వర్ధంతి సభల్ని జరుపుకుంటూ ఉన్నారు. గుర్రం జాషువా గారు వారి రచనలో ప్రధానమైనవి గబ్బిలం, ఫిరదౌసి మరియు కాంతిశీకుడు ఇలాంటి రచనలు ప్రజల్ని ప్రభావితం చేసినాయి. వారి తల్లిదండ్రులు 1875లోనే కులాంతర వివాహం చేసుకోవడం చాలా గొప్ప పరిణామం. ఈరోజు గుర్రం జాషువా రచనల్ని ప్రతి విద్యార్థి, ప్రతి యువత చదవాల్సిన అవసరం ఉంది. డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు గుర్రం జాషువా ఫౌండేషన్ ఏర్పాటు చేసి
వారి రచించిన మొత్తం సాహిత్యాన్ని ఒక సంపుటంగా తీసుకొచ్చారు. అది చాలా మంచి పరిణామంగా భావిస్తూ వారిని అభినందన తెలియజేస్తున్నాను. రేపు రాబోయే కల్చరల్ సెంటర్లో గురం జాషువా రచనలన్నీ అక్కడ ఉంటాయి. వారి జీవితంలో చేసిన అనేక పలు ఘటనలు అక్కడ ఒక మ్యూజియంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవి భవిష్యత్ తరాలకి పరిశోధనలకి తోడ్పడతాయి. వారు కృషిని గుర్తించి ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి 1964లోనే వారిని శాసనమండలి సభ్యులుగా నియమించారు. 1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుని అందించింది. 1970లోనే కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుని అందించింది. ఇవన్నీ వారు చేసిన మహత్తర కృషికి నిదర్శనాలుగా మిగులుతాయి. మద్య విమోచన ప్రచార కమిటీ, జనచైతన్య వేదిక గురం జాషువా అడుగుజాడల్లో ప్రజలందరూ నడవాలని కోరుకుంటుంది. ముఖ్యంగా వారు కోరుకున్నది ఈ సమాజంలో అసమానతలు పోవాలని, దళిత వర్గాలు అభివృద్ధి కావాలని, వారికి సరైన గౌరవం ఈ సమాజంలో దక్కాలని వారు కోరుకునేవారు. మద్యం లేని సమాజాన్ని సృష్టించుకోవడం ద్వారా, మద్యరహిత సమాజాన్ని స్థాపించుకోవడం ద్వారా పేద వర్గాల్లో పెను మార్పులు వస్తాయని భావిస్తూ ఉన్నాం. పేద వర్గాలు, ముఖ్యంగా అణగారిన వర్గాల్లో వారి ఆదాయంలో అత్యధిక దళిత జాషువా 25 పార్లమెంట్ నియోజకవర్గాలకి 20 జిల్లాలని, అదేవిధంగా అరకులో మరొక అదనపు జిల్లాని, సుమారు 26 జిల్లాలను ఏర్పాటు చేయాలని. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఐశ్వర్య గ్రాండ్ అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన కేర్ స్పెషాలిటీ క్లినిక్ ను ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్ మరియు జోగి రమేష్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు హాస్పిటల్ యాజమాన్యాన్ని మరియు సిబ్బందిని అభినందించారు. ప్రజలకు సేవ చేసే లక్ష్యంతో ఇబ్రహీంపట్నంలో హాస్పిటల్ ఏర్పాటు చేయడం సంతోషకరమని, సేవాభావంతో పనిచేయాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోపి, డాక్టర్ సునీత, డాక్టర్ రత్నకాంత్, డాక్టర్ రోహిణి, డాక్టర్ బాబురావు మరియు సిబ్బంది పాల్గొన్నారు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the emptiness, hilarious. You think you're on my top, you're delirious, mysterious, because you hide behind the fake exterior, inferior. You know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 36 న్యూస్.